జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్లీనరీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు గారు చెప్పండి. సాయి సుధా, మనం చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14వ తారీఖున ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే ముఖ్యంగా ఏదైతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నేడు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించాలని తలపెట్టినటువంటి పరిస్థితి. దీని సందర్భంగా మనం చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని 3 రోజుల పాటు ఒక ప్లేనరీ లాగా నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్లేనరీ కూడా మార్చి 12, 13, 14 తేదీల్లో ఏదైతే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం కూడా నిర్వహించాలని కూడా డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే అక్కడ ఏర్పాట్లకు సంబంధించి విధి విధానాలకు సంబంధించి అక్కడ ఎటువంటి 3 రోజుల పాటు ఏ కార్యక్రమాలు నిర్వహించాలి, ఎవరెవరిని అక్కడ 3 రోజులు ఏ విధంగా పిలవాలి ఏంటనే అంశాలపైన కావచ్చు, ఇతర అంశాలపైన అన్నిటిపైన కూడా ఒక ప్లేనరీ నిర్వహణపై విజయవాడలో రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కోర్ కమిటీ కూడా ఒకటి ఈ రోజు సమావేశం కావడం జరిగింది. ఈ కోర్ కమిటీ సమావేశంలో అటు కందుల దుర్గేష్, పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ, అదేవిధంగా కాకినాడ ఎంపీ, అదేవిధంగా పంత నానాజీ మరియు అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ కీలకంగా నేతలు ఉన్నటువంటి నేతలందరూ కూడా అక్కడ సమావేశంలో ఉండడం జరిగింది. ఈ సమావేశంలో దానికి సంబంధించి అంటే చాలా గ్రాండ్ గా నిర్వహించాలి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ సభని. జన సైనికులందరూ కూడా గతం కంటే ఎక్కువ ఆనందాన్ని పొందాలి. అంటే జనసేన ఆవిర్భావ సభలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒక దిశా నిర్దేశం చేసేటటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తారు కాబట్టి రాష్ట్రం నలుమూల నుంచే కాదు, అటు పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు దేశం నలుమూల నుంచి కూడా ఆ యొక్క సమావేశాలకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరికీ ఏ విధమైనటువంటి సూచనలు ఇవ్వాలి, ఏ విధమైనటువంటి సమాచారంతో పవన్ కళ్యాణ్ మాట్లాడబోతారు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితులు ఏవి, మాట్లాడాల్సిన అంశాలపైన కూడా అక్కడ సుదీర్ఘంగా చర్చించేందుకైతే ఒక కోర్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే మొత్తం కూడా ఈ రోజు విజయవాడలో కూడా ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా ఆ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభని ఒక పండగలాగా నిర్వహించాలని అయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచించడం జరిగింది. ఆ పండగ వాతావరణాన్ని అక్కడ ఇనుమరింపు చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడ వచ్చేటటువంటి 3 రోజులు వసతి సదుపాయాలు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా సుదీర్ఘంగా ఇప్పటి నుంచే తగు కార్యక్రమాలు చేసుకుని తగు చర్యలు తీసుకునే విధంగా ఈ కమిటీ కూడా పలు సూచనలతో నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్లేనరీ సమావేశం గ్రాండ్ గా సక్సెస్ అవుతుందని వారందరూ కూడా భావిస్తున్న తరుణంలో ఈ ప్లేనరీ సమావేశానికి సంబంధించి కీలక నిర్ణయాలు అయితే ఈ కోర్ కమిటీ కూడా త్వరలోనే ప్రకటించబోతా ఉంది. సాయిసుధా. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి